దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ అలాగే వరంగల్ నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి స్వప్న, అలాగే వరంగల్ నుంచి వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. స్వప్న, చెప్పండి, విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో ఘనంగా ఏర్పాట్లు సాగాయి. ప్రతి ఒక్క చోట విజయవాడ వాడల ప్రతి చోట అన్ని సంఘాలు, ఇంకా సేవా సంస్థలు, ఇంకా యూత్ అందరూ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి వినాయకుని ప్రతిమలు ఏర్పాటు చేసి వినాయక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఘంటసాల సంగీత కళాశాలలో ఉన్నాము. ఇక్కడ 72 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ 72 అడుగుల మట్టి వినాయకుడు మనం సిద్ధి బుద్ధి సమేత శ్రీ కైలాస గణనాథుని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో స్వామివారిని ఎంత అందంగా అలంకరించారు. స్వామివారి చేతిలో కూడా మార్నింగ్ నుంచి ఒకసారి 8,500 టన్నులు అన్నారు, మరొకసారి 13,200 టన్నుల లడ్డు అన్నారు. ఇప్పుడు 20,000 టన్నుల లడ్డూని ఇక్కడ స్వామివారి చేతిలో ఉంచడం జరుగుతోంది. అయితే ఈ లడ్డూని రేపటి నుంచి కూడా వచ్చే భక్తులందరికీ ఫ్రీగా ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ లడ్డూని తాపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ వారు లడ్డూని ఉచితంగా స్వామివారికి పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా వెల్లువల్లా తరలి వచ్చి స్వామివారిని 72 అడుగుల మట్టి వినాయకుడిని చూసి ఆ స్వామివారి దర్శనం కోసం వెల్లువల్లా వస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ విజయవాడ అండి. వినాయక చవితి జన్మ ధన్యమైపోయిందండి. జన్మ ధన్యమైపోయింది. ఇలాంటి వినాయకుని ఎక్కడ చూడలేదు మేము. హైదరాబాద్ కూడా లేదు. విజయవాడలో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చూసిన జన్మ ధన్యమైపోయింది. చాలా బాగుందండి, సూపర్ ఉంది, ఎక్సలెంట్, అసలు చాలా చాలా బాగుంది. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. #1 విజయవాడ #1 సృష్టించింది గణపతి స్వామి. బోలో గణేష్ మహారాజ్ కి. కడపమ్మ మాది, కడప నుంచి చూడడానికి వచ్చామమ్మా. కడపమ్మ గణపతి చెప్పమ్మ. కడప నుంచి. బోలో గణేష్ మహారాజ్ కి. కడప నుంచి వస్తున్నామండి. చాలా బాగుంది. మొత్తం మీద భక్తులందరూ కూడా చెప్తున్నారు ఈ విగ్రహం అయితే చాలా బాగుందని. అలాగే ఇక్కడ భక్తాంజనేయ స్వీట్ షాప్ వారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. డూండి గణేష్ సేవా సమితి వారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఈ సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత భారీ విగ్రహం 72 అడుగుల మట్టి గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాదరణ చాలా బాగుంది. ఈరోజు ఇప్పటికే దాదాపు 70-80 వేల మంది 3 క్యూ లైన్లు కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి. ఆ భక్తులందరూ సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఎకో ఫ్రెండ్లీ, అంటే ఓన్లీ మట్టి, జనపనార, మన ఎటువంటి కెమికల్స్ లేని రంగులు వాడి ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మేము భక్తులకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం, ఎవరు కూడా పర్యావరణాన్ని కాలుష్యం జరిగే విధంగా చేయకుండా మట్టి గణపతులు వాడమని మేము ఒక నినాదాన్ని ఇచ్చాం. ఈ సంవత్సరం ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసాం, ఈ సంవత్సరం కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. రైట్, మొత్తం మీద ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా చాలా మంది ఇక్కడకు వెల్లువల్ల వేల సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఈ మట్టి వినాయకుడిని 72 అడుగుల సిద్ధి బుద్ధి సమేత శ్రీ కైలాస గణనాథుని మట్టితో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విజయవాడ మాచవరం నుంచి వస్తున్నాం. ఎలా ఉన్నాయి? బాగున్నది. ఇక్కడ మాచవరం నుంచి వస్తున్నాం. మాచవరం బాగున్నాడు. వినాయకుడు చాలా బాగుంది. పోయిన సంవత్సరం చాలా బాగుందండి, సంతోషంగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అన్ని చాలా బాగా దర్శనం చేసుకోగలిగాం. చాలా బాగుందమ్మా వినాయకుడు, పెద్ద వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. కడప నుంచి చాలా బాగుంది. ఇక్కడ ఇంతవరకు ఎప్పుడే అంచుండే ఇక్కడ ఇట్లాంటి విగ్రహం చాలా బాగుంది. చాలా బాగుంది.
చూడండి. చాలా బాగుంది. సో బొమ్మ సూపర్ గా ఉంది చాలా చూడడానికి. అన్నాడు. సో మొత్తం మీద భక్తులందరూ చెప్తున్నది ఒకటే, జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ తమకున్న భక్తి భావాన్ని చాటుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కొంతమంది. విజయవాడలో 75 అడుగుల విగ్రహం చూడడం ఇదే ఫస్ట్ సార్ అండి. విజయవాడలో 75 అడుగుల విగ్రహం చూడడం ఇదే ఫస్ట్ సార్. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. 72 ఎకరాలు చాలా బాగుంది. భక్తులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వినాయకుని విగ్రహాన్ని ఇంత భారీ ఎత్తున 72 అడుగుల భారీ వినాయకుడిని చూసి భక్తులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ కైలాస గణనాథుని చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న భక్తులందరూ కూడా ఇక్కడికి వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ రోజుని మొదలుకొని ఇంకా 11 రోజుల పాటు ఈ విధంగా వినాయకుని చెంత ఏర్పాట్లు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ కేవలం వినాయకుని దర్శించుకుని వెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా కోలాటాలు ఇవన్నీ కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ భారీ వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరిగినాయి. విగ్రహం తయారీలోని లోపల నుంచి ఏ విధంగా అయితే పైప్లతో ఇక్కడే నిమజ్జనం చేసేలాగా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం మీద వినాయక చవితి వేడుకలు అంబరాన్ని అంటుతున్న సంబరాలుగా ఇక్కడ మారిపోయినాయి. ఇదంతా కూడా పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.